గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము ఆ గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము హో గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడి ఉండెను హో చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడి ఉండెను అందు వేసిన ముద్ర కావలి నిల్చెన దైవసుతుని ముందు అందు వేసిన ముద్ర కావలి నిల్చెన దైవసుతుని ముందు ఆ గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము హో గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము వలదు వలదు ఏడువ వలదు పరుగిడి ప్రకటించుడి హో వలదు వలదు ఏడువ వలదు పరుగిడి ప్రకటించుడి తాను చెప్పిన విధమున తిరిగి లేచెను వెళ్ళుడి గలిలయకు తాను చెప్పిన విధమున తిరిగి లేచెను వెళ్ళుడి గలిలయకు గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము హో గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము గుమ్మములు తెరచి చక్కగా నడువుడి జయవీరుడు రాగా గుమ్మములు తెరచి చక్కగా నడువుడి జయవీరుడు రాగా నీ మేళ తాళ వాద్యములు బూరలెత్తి ధ్వనించుడి నీ మేళ తాళ వాద్యములు బూరలెత్తి ధ్వనించుడి గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము హో గీతం గీతం
జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా గ్రేస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. వారికి విడుదలిచ్చారు. దేశమంతా కూడా చక్కటి పండుగను ఆచరిస్తున్నారు. వారి అణచివేతలు, వారి సమస్యలు అన్ని కూడా వారి జ్ఞప్తి తెచ్చుకొని ఆ జెండా ఎగరవేసి దేశమంతా కూడా సంతోషంగా పండుగ చేసుకున్నారు. నేను దేవుని వారి పునరుత్థాన పండుగ ప్రపంచమంతా నేను జరుపుకుంటూ ఉన్నారు. దానికి గల కారణం ఏంటంటే క్రీస్తు ప్రభు వారి యొక్క గొప్ప మహోన్నతమైనటువంటి ఆయన ఆలోచన మనకు ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నారు. ఆయన పునరుత్థానం మనకు, ఆయన రక్షణ ఆనందానికి కలిగినటువంటి ఆటంకాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమి ఆటంకాలు ఉంటూ ఉన్నవి? మత్తయి సువార్త 27వ అధ్యాయం 28-11 వచనం. 28-11 వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. మనస్వామికి కదా పునరుత్థాన ఆటంకము. వారు ఒక చక్కటి ప్రాపకండా క్రియేట్ చేస్తున్నారు. అక్కడ మేము నిద్రిస్తూ ఉండగా ఆయన శిష్యులు వచ్చి ప్రభువుని ఎత్తుకొని పోయిరని ఈ చక్కటి అబద్ధమును ప్రచురం చేయమని వారికి ద్రవ్యం ఇస్తూ ఉన్నారు. వారిని బలపరుస్తున్నారు. అబద్ధంతో వారు ప్రేరేపిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఇదిగో నీ జీవితంలో, నీ బ్రతుకులో నువ్వు న్యాయంగా ఉన్నా కూడా నీ మీద అబద్ధం నిలబడుతుందేమో. నువ్వు నీతిగా ఉన్నా కూడా నీ మీద అబద్ధం ప్రచురం చేయబడుతుందేమో. నువ్వెంత ప్రశాంతంగా నెమ్మదిగా భక్తిగా ఉన్నా కూడా నీ మీద అబద్ధం అనేకులకు విస్తరిస్తూ ఉంటుందేమో. భయపడకము. ఇదిగో ప్రభుల వారి యొక్క సమాధి మీద అబద్ధం ప్రచురం చేస్తూ ఉన్నారు. ఆ పునరుత్థానం అబద్ధాన్ని వారు ఇంకా ప్రబల పబ్లిక్ అంతా కూడా తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. ఆయనను సత్యము సమాధి చేయబడలేదు. ఇంకో మాట చూద్దాం. అందులో 27వ అధ్యాయం 62వ వచనం. 27-62 అమ్మా చదవండి. మరునాడు అనగా సిద్ధపరచు దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు వద్దకు కూడి వచ్చి, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినముల తరువాత నేను లేచని చెప్పినానని మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రం చేయ ఆజ్ఞ. చూడండి, వీరు నమ్ముతూ ఉన్నారు ప్రభువు వారు పునరుత్థానాన్ని. ఆయన చెప్పాడు కదా. ఎవరెవరు వచ్చారు అక్కడికి? ప్రధాన యాజకులను, పరిసయ్యులను కదా. అంటే మత పెద్దలు, రాజకీయ నాయకులు వస్తూ ఉంటూ ఉన్నారు. ఎందుకనగా వారు భయంలో ఉన్నారు. సర్వోన్నతుడు యేసయ్య లేస్తున్నట్టు భయం వల్ల ఉంటుంది. కానీ ప్రియ దేవుని వారలారా, మనకు ఆ భయం లేదేమో. వారు భయపడుతున్నారు. ఎలా ఆయన మరణాన్ని, ఆయన పునరుత్థానాన్ని ఆపాలా, ఆయన సత్యమును ఈ లోకం అసత్యంగా మార్చాలి వాళ్ళంతా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు. ఇంకా ఏమన్నా మందులోని. కాబట్టి 3వ దినం వరకు భద్రము చేయని ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదుమురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పిరి. చూడండి, అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మట్టుకు సమాధిని భద్రం చేయని వారితో చెప్పాను. వారు వెళ్ళి ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం. చూడండి, కావలి వారు ఉన్నారు కదా. రాతి దానిపైన కవర్ చేయబడి ఉంటుంది. తద్వారా ఆ రాతికి ముద్ర వేస్తూ ఉంటూ ఉన్నారు రోమన్ గవర్నమెంట్. ఆయనను కూడా వారు భయంలో ఉన్నారు. ఖచ్చితంగా యేసయ్య లేసినటువంటి ఒక భయం వారి మనస్సులో ఉంటుంది. ప్రియమైన దేవుని సంగమా, ప్రభుల వారి ఉదయకాలం నిన్ను అడుగుతూ ఉన్నాడు. ఇదిగో ప్రభు నమ్మినటువంటి నీవు వీరు నమ్ముతూ ఉన్నారే, నువ్వు నమ్మలేకపోతూ ఉన్నావా? కాబట్టి నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా ప్రభుని ఆశ్రయించమని ప్రభు నిన్ను కోరుతూ ఉంటూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 5వ వచనం. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి. చూడండి కదా,
చావును నీవు గెలచి మూడవ నాడు లేచి, చావును నీవు గెలచి మూడవ నాడు లేచి, పలుమారులు కనబడితివే ఓ యేసు రక్షక, పలుమారులు కనబడితివే ఓ యేసు రక్షక. మోదాతమకాలేని మరియాకు గలబాడి, మోదాతమకాలేని మరియాకు గలబాడి, నీవు మరియని పిలుచుతివే ఓ యేసు రక్షక, నీవు మరియని పిలుచుతివే ఓ యేసు రక్షక. నీవు గెలచి మూడవ నాడు లేచి, చావును నీవు గెలచి మూడవ నాడు లేచి, పలుమారులు కనబడితివే ఓ యేసు రక్షక, పలుమారులు కనబడితివే ఓ యేసు రక్షక. చూడండి కదా, ఎన్నో ఆటంకాలు ఉంటూ ఉన్నవి. రాజకీయం మతం ఒకటైపోయింది కదండి, రాజకీయ మతం రెండు ఒకటైపోయినవి. ప్రభు యొక్క పునరుత్థానాన్ని వారు జీవించుకోలేక అంగీకరించుకో ఎలా ఆటంకపడదామన్నటువంటి గొప్ప ప్రణాళికలు వారు వేస్తున్నటువంటి సందర్భంలో ఇదిగో ఈ స్త్రీలు మాత్రము ప్రభును ఆయన సమాధికి వస్తూ ఉన్నారు. అట్టి సమయం ప్రభుల వారు వారిని ఎదుర్కొంటూ ఉన్నారు. ఎదుర్కొని వారికి అభయాన్నిస్తూ ఉంటారు. మీరు భయపడకమని వారికి సెలవిస్తుంటున్నారు. ప్రియ శీలమై తల్లులారా, మీ జీవితంలో ప్రభుల వారి ఉదయకాలించిన గొప్ప సందేశం ఏంటంటే మీరు భయపడకండి. నాయకులారా, మీరు భయపడకండి. ఎందుకొరకంటే మీ జీవితంలో ఏ సమస్యను దేవుడు తొలగిస్తాడు. నీ కొరకు, నీ క్షేమం కొరకు దేవుడు ఆ యొక్క సమాధి రాతిని తొలగిస్తూ ఉంటూ ఉన్నాడు కదా. చదువుదామని అందులోనే 2వ వచనం, ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఏం కలిగిందండి? మహాభూకంపం కలిగింది. దేని కొరకంటే నీ రక్షణ కొరకు, నీ క్షేమం కొరకే దేవుడు దూతను నీ కొరకు ఈ లోకం పంపుతూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని కుటుంబమా, ఇంకా కింది భాగంగా ఉన్నటువంటి 6వ వచనంలో ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి ప్రభు పండుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయండి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళుచున్నాడు, అక్కడ మీరు ఆయన చూతురు ఇదిగో మీతో చెప్పుచున్నాను. చూడండి ఎంత గొప్ప సందేశం. యేసు ప్రభు పునరుత్థాన మొదటి సంతోష సహవాస సందేశాన్ని వారు పొందుకోగలుగుతున్నారు. ఈ ఉదయకాలం నీవును పొందుతున్నావు. దేవుడు వారికి గొప్ప రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నాడు. సేవలో సాగే భాగ్యం వారికి ఇష్టపడుతున్నారు. మీరు వెళ్ళని పరిగెత్తండి ఆయన కొరకు, ఆయన మీరు కలుసుకుంటారంటూ ఉన్నాడు. ప్రియ దేవుని వారులారా, ఇదిగో ఈ పునరుత్థాన రక్షణ మహోత్సవము, ఇదిగో ఏ ఆటంకం ఉన్నా, ఏ అలచరిత ఉన్నా నీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా గమ్యం ముందుకు చేరుస్తాడు. నువ్వెక్కడ చేరుస్తాడు దేవుడు. అది దేవుని యొక్క ఆశ నీ పట్ల కలిగి ఉన్న వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది. నెక్స్ట్ అండి, వారు భయముతో మహా ఆనందముతో సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా. చాలండి కదా, భయముతో ఆ భయములు మహా ఆనందం కదా, ఆ భయములు మహా ఆనందాన్ని పొందగలుగుతున్నారు వాళ్ళు. ఆ ఆనందమును పరిగెత్తున్నారు. ఏ కొరకంటే ఆ గొప్ప సువార్తను, ఆ పండుగను, ఆ ఉత్సవాన్ని ఏసే పునరుత్థానాన్ని షేర్ చేసుకోవాలా. ప్రేమ దేవుని సంగమా, దేవుడు ఇది నేను బ్రతికించాడు కదా ఈ ఉదయకాలం. నీ వాళ్ళ సువార్తకు పరిగెత్తినటువంటి మనసును కలిగి ఉంటూ ఉన్నావా? ఆయన సువార్త పట్టుకుని వాస కలిగి ఉంటూ ఉన్నావా? కుమారు ఆలోచించాలని ప్రభు నేను అడుగుతూ ఉంటూ ఉన్నారు. 9వ వచనంలో యేసు వారిని ఎదుర్కొని, చాలండి కదా, నీ దేవుడు నీ కొరకు ఆశ కలిగి ఉన్నాడు. నిన్ను ఎదుర్కోవడానికి, నీ సమస్యలు పాల్పంచుకోవడానికి, నీ భయములు ఆయనకు దిగివస్తుంటూ ఉన్నాడు. ఎందుకొరకనగా నీకు అభయం ఇవ్వడానికి. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా. ఎవరండి వీళ్ళంతా కూడా? స్త్రీలా పురుషులా? కదా, స్త్రీలు పరిగెత్తున్న ప్రభు సువార్తను ఆయన పాదాలు అత్తుకుంటూ ఉన్నారు వాళ్ళు. ప్రియ స్త్రీలమైతే తల్లారా సంగమా, ఇదిగో ప్రభుల వారి ఉదయకాలం మనకి ఇష్టం. ఆయన అత్తుకొని జీవించే భాగ్యం మనకి ఇష్టమంటూ ఉన్నారు. దేని కొరకంటే మనకి జ్ఞాపకం ఇస్తే కింది భాగంలో చదవండి 10వ వచనం మళ్ళీ. మీరు వెళ్ళి నా సహోదరులు గలీలయకు వెళ్ళినను. ఎవరు తెలపాలండి? వారి సహోదరులకు.
ప్రియ దేవుని వాళ్ళరా, నీకు సహోదరులు అంటూ ఉన్నారు కదా, నీకు సంఘం అంటూ ఉంది కదా, నీ కుటుంబం అంటూ ఉంది కదా, నీ విధంగా దేవుని వాక్యం చెప్పుటకు నువ్వు ఆశ కలిగి ఉంటూ ఉన్నావా? ఆయన పునరుత్థానాన్ని నువ్వు అంగీకరిస్తూ ఉంటూ ఉన్నావా? మన యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, ఆ, నా అంతట నేనే దాని పెట్టుచున్నాను. అమ్మా, దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకోవడం నాకు. చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడి ఉండెను. హో చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడి ఉండెను. అందు వేసిన ముద్ర కావలి నిల్చెన దైవసుతుని ముందు. అందు వేసిన ముద్ర కావలి నిల్చెన దైవసుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. వలదు వలదు ఏడువ వలదు పరుగిడి ప్రకటించుడి. హో వలదు వలదు ఏడువ వలదు.